ఫ్రెండ్స్, లక్షలాది ఏళ్ల క్రితం మన పూర్వీకులైన ఆది మానవుడు కేవలం ఎండ ఎక్కువగా ఉండే మైదాన ప్రాంతాలలో లేదా సముద్ర తీరాలలో మాత్రమే బతికేవారని ఇన్నాళ్ళు సైన్స్ పుస్తకాలు రాశారు. దట్టమైన కారు చీకట్లు కమ్ముకునే ఆఫ్రికా వధ్యారణ్యాల లోపలికి వెళ్లే ధైర్యం కానీ అక్కడ బ్రతికే తెలివి కానీ వాళ్లకు చాలా ఆలస్యంగా వచ్చాయని చరిత్రకారులు నమ్మారు. కానీ తాజాగా పశ్చిమాఫ్రికాలో దొరికిన రాతి ఆయుధాలు ఈ పాత నమ్మకాలన్నింటినీ ఏకంగా 1,00,000 ఏళ్లు వెనక్కి నెట్టేస్తూ మానవ చరిత్రలోనే ఒక మైండ్ బ్లాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. ప్రపంచ పరిశోధకులను షాక్ గురి చేస్తున్న ఆ 1,50,000 ఏళ్ల నాటి వింత అడవి రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని జర్మనీకి చెందిన ప్రముఖ మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ మరియు ఐవరీ కోస్ట్ దేశపు యూనివర్సిటీ ఫెలిక్స్ హౌఫర్ట్ బోయిగ్ని శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం రూపొందించింది. వీరు పశ్చిమాఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో ఉన్న బేటేవన్ అనే ఒక పురాతన మైదానంలో జరిపిన త్రవ్వకాల్లో ఈ వింత ఆధారాలను కనుగొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ స్టోరీ వెనక 40 ఏళ్ల నాటి ఒక వింత ఫ్లాష్ బ్యాక్ ఉంది. 1980ల కాలంలోనే ఐవరీ కోస్ట్ ప్రొఫెసర్ యోడే గ్వెడ్ నేతృత్వంలోని ఐవరీ సోవియట్ రీసెర్చ్ టీం ఈ అడుగున భూమిని త్రవ్వి కొన్ని పురాతన రాతి పనిముట్లను బయటకు తీశారు. కానీ ఆ కాలంలో ఆ రాళ్ల వయసు ఎంతో కొలిచేంతటి అధునాతన టెక్నాలజీ శాస్త్రవేత్తల దగ్గర లేదు. దాంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. తాజాగా 40 ఏళ్ల తర్వాత మాక్స్ ప్లాంక్ సంస్థకు చెందిన అంతర్జాతీయ బృందం అత్యాధునిక ల్యాబ్ మిషన్లతో మళ్లీ అదే పాత త్రవ్వకాల కందకాన్ని వెతుకుంటూ అడవిలోకి వెళ్లి అసలు గుట్టును ఛేదించింది. ఈసారి శాస్త్రవేత్తలు ఆ రాతి పనిముట్లకు, అవి దొరికిన మట్టి పొరలకు ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ లూమినిసెన్స్ మరియు ఎలక్ట్రాన్ స్పెయిన్స్ రిసోనెన్స్ అనే 2 అత్యంత పవర్ఫుల్ డేటింగ్ టెక్నాలజీల ద్వారా పరీక్షలను జరిపారు. ఈ ల్యాబ్ రిపోర్ట్లలో తేలింది ఏంటంటే ఆ రాతి ఆయుధాలు అక్షరాల 1,50,000 ఏళ్ల నాటివి. వింత ఆవిష్కరణ జరగక ముందు వరకు ఆఫ్రికా అడవుల్లో మనుషులు బతికిన దానికి కేవలం 18,000 ఏళ్ల నాటి ఆధారాలు మాత్రమే ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా చూసినా సరే ఆసియా అడవుల్లో 70,000 ఏళ్ల క్రితం మనుషులు బ్రతికిన రికార్డును ఈ కొత్త ఐవరీ కోస్ట్ రీసెర్చ్ ఏకంగా డబుల్ మార్టిన్తో బద్దలు కొట్టింది. అయితే ఇక్కడ ఒక పెద్ద లాజికల్ డౌట్ రావచ్చు. 1,50,000 ఏళ్ల క్రితం ఆ ఏరియా అసలు అడవిగా ఉందా లేదా మైదానంగా ఉందా? ఈ అనుమానాన్ని తీర్చడానికి శాస్త్రవేత్తలు ఆ మట్టి పొరల్లో దాగి ఉన్న 1000 ఏళ్ల నాటి పరాగ రేణువును మరియు చెట్ల అవశేషాలైన పెట్రోల్పిత్ను మైక్రోస్కోప్ ద్వారా నిర్వహించారు. అయితే ఆ పరీక్షలో అక్కడ దొరికిన పరాగ రేణువులు, చెట్లు, కెమికల్స్, వ్యాక్స్ అన్ని పక్కాగా దట్టమైన తేమతో కూడిన పశ్చిమ ఆఫ్రికా వర్షారణ్యాలకు చెందినవిగా తేలాయి. అయితే అక్కడ గడ్డి భూములకు సంబంధించిన ఆనవాళ్లు అస్సలు లేవు. అంటే మన పూర్వీకులైన హోమోసెపియన్స్ ఎలాంటి కరెంట్ గన్స్ లేని ఆ కాలంలోనే క్రూర జంతువులు, విషకీటకాలుండే దట్టమైన కారు చీకటి అడవుల గర్భంలో విజయవంతంగా బతికారని 100% రుజువైంది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యమంటే మానవ పరిణామ క్రమంలో మన హోమోసెపియన్స్ జాతి మాత్రమే ప్రపంచమంతా ఎలా విస్తరించింది, మిగిలిన ఆదిమానవ తెగలు ఎందుకు అంతరించిపోయాయనే దానికి ఇది ఒక పక్కా సమాధానం. మన పూర్వీకులకు ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి కష్టమైన అడవులోనైనా సరే ఇట్టే అలవాటు పడిపోయే అసాధారణమైన శారీరక, మానసిక శక్తులుండేవని రీసెర్చ్ స్పష్టం చేసింది. అంతేకాదు మనుషులు అడవులను నరకడం, వేటాడడం, అలాగే నిప్పును వాడటం ద్వారా పర్యావరణాన్ని మార్చడం అనేదే మనం అనుకున్న దానికంటే 1,00,000 ఏళ్ల ముందే మొదలైందని రీసెర్చ్ చెబుతుంది. చూసారుగా, ఆఫ్రికా అడవుల మట్టి కింద దొరికిన ఆ చిన్న రాతి ఆయుధాలు మానవ నాగరికత చరిత్రను ఎంతలా తిరగరాశాయో. విచిత్రం ఏంటంటే ఈ ల్యాబ్ ప్రయోగాలు ముగిసిన వెంటనే అక్కడ సాగిన గనుల త్రవ్వకాల వల్ల ఈ చారిత్రాత్మక సైట్ ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది. కానీ శాస్త్రవేత్తలు సేకరించిన డేటా మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ప్రత్యేక కథనం మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.